అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక ఆర్డర్ సెర్చ్ అవుతున్నట్టు ఇక్కడ సింబల్ అయితే వస్తుంది చూడండి. అంటే మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్స్ ఏమైనా వస్తే మనకైతే కనిపిస్తాయి. సూపర్ కదా, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ టైం చూపిస్తుంది. ఈ టైం లోపల మనం అయితే ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలి. సో ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఆర్డర్ యాక్సెప్ట్ అయిపోతుంది. చూడండి, ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. మనం పిక్ చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. 2 ఐటమ్స్, ఆర్డర్ డీటెయిల్స్ 2 ఐటమ్స్. ఈ 2 ఐటమ్స్ని కస్టమర్కి డెలివరీ చేయాలి. ఐటమ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడీ అని వస్తుంది. సో ఐటమ్ ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు, అందుకోసమని ఇక్కడ నాట్ రెడీ అని కనిపిస్తుంది. ఇంకా ఐటమ్ రెడీ కాలేదు కాబట్టి కాస్త వెయిట్ చేద్దాం. వన్స్ ఐటమ్ రెడీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పిక్ చేసుకుందాం. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే పిక్ చేసుకున్నాం. వన్స్ ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు క్లియర్గా చూసుకోవాలి ఇందులో ఉన్న ఐటమ్స్, ఇందులో చూపిస్తున్న ఐటమ్స్ ఒకటేగా ఉన్నాయా లేదా. కొన్నిసార్లు మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడే క్లారిఫై చేసుకోండి. స్టోర్లో ఆర్ఎస్ అయితే ఉంటారు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఐటమ్సే నాకైతే ఇచ్చారు, అందుకోసమే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ 10 రూపీస్ ట్రిప్ అయితే ఇచ్చారు, అందుకోసమే ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అనేది ఇచ్చాను. సో ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వన్స్ ట్రిప్ స్టార్ట్ అయినాక కాల్ సింబల్ ఉంటుంది, దాంతోపాటుగా మ్యాప్. సో రీచ్ డ్రాప్ ఇది తర్వాత చేయాలి. కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రీచ్ డ్రాప్ అని మనం స్వైప్ చేయాలి. ఇప్పుడైతే మ్యాప్ యూజ్ చేసుకుంటూ కస్టమర్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నుండి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 1.2 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేద్దాం. ఫస్ట్ ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన డ్రాప్ లొకేషన్ మై హోమ్ వేగంగా చూపిస్తుంది. ఈ ఆర్డర్లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకు ట్రిప్ ఎండ్ చేశాక చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. నా ముందుటే మై హోమ్ వేగంగా అయితే ఉన్నాయి. నేనైతే ముందుగా మాన్యువల్గా సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేయించుకుంటా. వన్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత అప్రూవల్ వచ్చాక లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళి ఎంట్రీ చేసుకుందాము. ఇప్పుడు నేను మై హోమ్ విహంగా ఫ్రంట్ ఆఫ్ ది గేట్స్ దగ్గర అయితే ఉన్నాను. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత కస్టమర్ అప్రూవల్ ఇవ్వాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఒక 10-15 నిమిషాలు అయితే ఇక్కడ టైం వేస్ట్ అవుతుంటుంది. ఇన్ సమ్ టైమ్స్ లోపల సెల్లర్లు ఉంటాయి, సెల్లర్ లోపల కూడా టైం వేస్ట్ అవుతుంటుంది. మీరు ఇందులో జాయిన్ అయ్యి ఒక 1 వీక్ వర్క్ చేశారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఏ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది. ఫైనల్లీ ఎంట్రీ చేసుకుని నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. నేను 706లో గ్రాసరీస్ అయితే డెలివరీ చేయాలి. రైట్ సైడ్లో 706 అయితే ఉంది. ఈ లోపలికి రావడానికి చాలా టైం అయితే వేస్ట్ అయింది. ఇవన్నీ చెప్పుకుంటూ చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది. అందుకోసమే కొన్ని సీన్స్ డిలీట్ చేశాను. కస్టమర్ సార్ వచ్చేసారు, అతనికి ఫుడ్ అయితే డెలివరీ చేశాను. అలాగే ఇక్కడ ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్లో ఉందా, క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా అనేది చూసుకోండి. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇక్కడ 33 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి, కానీ రియల్ ఎర్నింగ్స్ 23 రూపీస్. ఎందుకంటే 10 రూపాయలు కస్టమర్ టిప్ ఇచ్చారు. సో అందుకోసమే ప్రతి కస్టమర్ టిప్ ఇవ్వరు కదా, రియల్ ఎర్నింగ్స్ 23 రూపీస్.